మీరు ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు, ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని చూశారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదు పార్టీలకు అతీతంగా. అమ్మ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి, ఒక కోటీశ్వరుడు భార్యను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గంలో పోటీకి పెట్టారు. వాళ్ళ చరిత్ర ఒక్కసారి మీరు తెలుసుకోండి. నెల్లూరు ఎంతో దూరంలో లేదు, మీరు ఆ గడప కూడా దొక్కలేరు. దాదాపు 3-4 గేట్లు దాటి వాళ్ళ ఇంట్లోకి పోవాలి. అక్కడ కూడా సెక్యూరిటీ అడ్డుకుంటారు, మీరు వెళ్ళలేరు. అదే మన ఇంట్లో నేరుగా తలుపులు తెరిచి ఉంటాయి. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మీకు అందరికి కూడా తెలుసు. ఏ రోజు కూడా చిన్న చూపు చూడలేదు. అందరినీ సమానంగా చూసుకున్నా, అందరితో బాగున్నాను. ఎక్కడా కూడా వర్గాలు పెట్టలేదు, గొడవలు చేయలేదు. మీకు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చాను. అదేవిధంగా విజయసాయి అన్న, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, అత్యంత ముఖ్యుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి గారిదే స్థానం. సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వయసు చిన్నదైనా ముందుకు నడిపిస్తూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మంచి మనసున్న మహారాజుగా నిలిచిపోయినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి విషయం మీ అందరికీ తెలుసు. 6 సంవత్సరాలు రాజ్యసభ అనుభవించి ఆయన భార్యకు టీటీడీ బోర్డు మెంబర్గా వేయించుకొని కేవలం ఒక ముస్లిం క్యాండిడేట్కి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని చెప్పేసి ఉద్దేశంతో పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినాడు. ఆయన అనుకున్నాడు, నా దగ్గర డబ్బు ఉంది, 7 నియోజకవర్గాల్లో ప్రజలని, నాయకుల్ని కొనేస్తాను, నా మీద పోటీకి ఎవరు వస్తారులే అనుకున్నాడు. సరి అయిన బుల్లెట్ని దింపాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారి పేరు ఎప్పుడైతే పత్రికల్లో వచ్చిందో, ప్రకటించారో జగన్ గారు, ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. భయపడిపోయినాడు, నిద్ర పట్టట్లేదు అతనికి. ఎందుకంటే అంత మంచి మనసున్న మహారాజు విజయసాయి రెడ్డి గారు. నేనెంతో, విజయసాయి రెడ్డి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు. గర్వం లేదు, పొగరు లేదు, రాజకీయ అనుభవం లేని వ్యక్తి. ప్రభాకర్ రెడ్డి గారు కూడా అంతే. ఏదో 4 రూపాయలు వచ్చినాయి, ఎక్కడెక్కడో వర్కులు చేయకుండానే బిల్లులు చేసుకొని కోటేశ్వర్లు అయిపోయినారు. ఈమె మధ్యలో ఆయన భార్య అయింది. డబ్బుందనే అహం, పొగరుతో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో ఏందో నిన్న రెడ్డిపాళెం గ్రామంలో మాట్లాడింది అది విజయసాయి రెడ్డి గారు మీకు చెప్తారు. అవినీతి రహిత పాలనను తీసుకొస్తుందంట కోవూరు నియోజకవర్గంలో. ఏం జరిగితే ఇక్కడ అవినీతి? ఏం చూసావు నువ్వు? మీ ఆయన సంగతి చూడు. ముందు కోట్ల రూపాయలు ఇరిగేషన్ పనులు వర్కులు చేయకుండా దొంగ బిల్లులు వేసుకొని పెద్ద కోటీశ్వరుడు అయినాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇది అందరికీ తెలుసు, జిల్లా అంతా తెలుసు, రాష్ట్రం అంతటా కూడా తెలుసు. అదేమంటే నేను దానకర్ణుడు అని చెప్పుకుంటాడు. అన్ని అబద్ధాలే. అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఈ షోకులు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడక్కపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చి పేదలకు పెద్దపీట వేసి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. నిన్న విజయవాడలో రాళ్లతో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. చూసుంటారు టీవీల్లో, పేపర్లలో. కొంచెంగానే అయి ఉంటే కన్ను పోయి ఉండేది, ప్రాణాలకు కూడా ఇబ్బంది అయి ఉండేది. ఎవరు చేయించారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు. ఏం చేయగలుగుతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని? ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారే మరలా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఆ ముగ్గురికి ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కానీ అనుకుంటే ఏ జిల్లాలో కూడా మీరు తిరగలేరని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్, లోకేష్. ఇదా ప్రజాస్వామ్యంలో? రాళ్లతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయిస్తారా? చంపేయాలని చూస్తారా? ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? కొంచెంలో మిస్ అయిపోయింది.
చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదే రాజకీయం అంటే. రాజకీయం కంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప ఈ విధమైనటువంటి వెధవ చేష్టాలు చేయడము, రాళ్లతో కొట్టించడము ఇది కరెక్ట్ కాదు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఒకసారి చర్చించుకోండి. అందరూ ఒకటైపోయినారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట. ఎంతమంది ఏకమైన సింహం సింగల్గానే వస్తుంది. పులివెందల సింహం. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ప్రజల తీర్పు రేపు మే 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఇవ్వబోతా ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదం నాకు, విజయసాయి రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.